Hi everyone, welcome back to our podcast Constructive Conversations. I'm Meghna Gummi, CEO of Ark Group. This is part 2 of our podcast Land Laws, where we're featuring our guest Mr. M. Sunil Kumar, also known as Land Sunil. In this podcast, we deep dive into land laws and talk a lot more about issues related to land laws and more. So, Geo 111, that is also one other thing that everyone's been talking about. అసలు జియో 111 అనేది ఏంటిది? వాట్ వాజ్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద గవర్నమెంట్ గివింగ్ దిస్? అండ్ ఇన్ యువర్ ఒపీనియన్ యూ థింక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెట్రోపాలిటన్ సిటీ లైక్ హైదరాబాద్, ఇక్కడ జియో 111 ఇప్పుడు యునో పీపుల్ ఆర్ డెవలపింగ్ ఇట్ అండ్ యూజింగ్ ఇట్ యాజ్ ల్యాండ్ ఫర్ డిఫరెంట్ యూజెస్. సో ఇస్ దట్ రైట్? డూ యూ థింక్ ఇన్ యువర్ ఒపీనియన్ ఇస్ దట్ రైట్? అండ్ వాట్ ఈస్ జియో 111 అండ్ ఇస్ ఇట్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద ఫ్యూచర్? అంటే మనము ప్రశ్నకి సమాధానం కావాలంటే ఒక 2 ప్రశ్నలకి ముందు సమాధానం వెతుక్కోవాలి. 1, వై లేక్స్, వై వాటర్ బాడీస్? నెంబర్ 2, వాట్ వాజ్ అవర్ రికార్డ్స్ దెన్ అండ్ వాట్ వాజ్ అవర్ విచ్ రికార్డ్ బేసిస్ వీఆర్ టేకింగ్ డెసిషన్స్ టుడే. ఈ రెండే క్రిటికల్. ఎందుకంటే ఈ రోజున చూస్తున్నాం కదా, మా పాత రికార్డు సేత్వారు, టీపను లేదా విలేజ్ మ్యాప్ ఏమో ఇప్పుడు మనం కూర్చున్న బిల్డింగ్ కింద చెరువు ఉంటుందని చూపించవచ్చు. కానీ ఇప్పుడున్న రికార్డ్ ఏమో ఇది ప్లెయిన్ ల్యాండ్ కిందనే చూపిస్తుంది. నేను ఓనర్గా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడేమో ఇప్పుడున్న రికార్డ్ ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నా. స్టేట్ మిషనరీ యాక్ట్ మొదలు పెట్టగానేమో దే ఆర్ గోయింగ్ బ్యాక్ 60 years 70 years ఓల్డ్, దే ఆర్ టేకింగ్ అవుట్ దట్ రికార్డ్ అండ్ సే దే సంథింగ్ ఎల్స్ హియర్ అనే ఒక ప్రాబ్లమ్స్. రెండోది, చెరువులు, కుంటలు, వాటర్ బాడీస్కు ఒకప్పుడు అవి నెరవేర్చిన పర్పస్ వేరు, ఇప్పుడు వాటికి వేరు. ఈ రెండింటి ఆధారంగానే 2 వైపులా మాట్లాడుతున్న వాదనలు మనం వింటున్నాం. కొంతమంది ఏమంటారు, ఇప్పుడు అవి చెరువులు, కుంటలు హైదరాబాద్కి ఏం అవసరం ఉంటున్నాయి, అర్బన్ సెటప్ కదా, ఇక్కడ వాటర్ బాడీ లేకపోయినా ఇట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్ కాబట్టి అవసరం లేదంట. లేదు, అప్పటి మనం కాపాడకపోతే గ్రౌండ్ వాటర్ ఎట్లా, లేకపోతే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఉండాలి. ఈ 2 వాదనలు మాట్లాడు. ఐఎమ్ నాట్ గెటింగ్ ఈవెన్ దిస్ 2 debates. ఐఎమ్ ఓన్లీ సేయింగ్ ఇఫ్ దేర్ ఈస్ ఎ వాటర్ బాడీ టుడే హియర్, వాట్ ఈస్ అ మెకానిజం వీ హ్యావ్ టుడే టు ప్రొటెక్ట్ దట్ యాజ్ ఇట్ ఈస్. అంటే ఒక ల్యాండ్ యూజ్ ఈ రోజున ఒక దానికి వాడుతున్నాము, దాన్ని వేరే యూజ్కి మార్చకుండా మన దగ్గర ఏమన్నా మెకానిజం ఉందా, పవర్ఫుల్ మెకానిజం ఉందా? ఒకటి. రెండోది, మన దగ్గర ఏమన్నా ల్యాండ్ యూజ్ పాలసీ ఉందా? ఇగో ఈ ప్రాంతం వాటర్ బాడీసు, ఈ ప్రాంతము అడవి, ఈ ప్రాంతము వ్యవసాయం చేస్తారు, ఇది ఇండస్ట్రియల్ జోన్ అనేది ఎక్కడ ఉందా? ఇవి లేకుండా మనం చాలా పెద్ద పెద్ద ప్రశ్నల కోసం సమాధానాలు వెతుక్కుంటున్నాం. అక్కడే ప్రాబ్లం వస్తుంది. నేను అల్టిమేట్ సొల్యూషన్ ముందు మాట్లాడిన తర్వాత 111కి వస్తాను. ఫర్ అ కంట్రీ లైక్ ఇండియా వేర్ దిస్ అ హ్యూజ్ పాపులేషన్, ఇంక్రీజింగ్ ప్రెషర్ ఆన్ ల్యాండ్, వాట్ ఈస్ నీడెడ్ టుడే అర్జెంట్లీ ఈజ్ టు హ్యావ్ ఎ ల్యాండ్ యూజ్ పాలసీ. ఒక 5-6 ఏళ్ళ కింద, 10 ఏళ్ళ కింద అనుకుంటా, దెర్ వాజ్ అ డ్రాఫ్ట్ ప్రిపేర్డ్ అట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్, ఆల్ ఇండియా లెవెల్ ల్యాండ్ యూజ్ పాలసీ. అది రావట్లేదని నాకు తెలిసి ఇప్పటికి కూడా ఒక 4 రాష్ట్రాలలో ల్యాండ్ యూజ్ పాలసీ మీద పైలట్ జరుగుతుంది. కర్ణాటక, ఒడిస్సా, గుజరాత్ అండ్ సమ్ అదర్ స్టేట్. 4 states దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ద ల్యాండ్ యూజ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్, సమ్ ఫారెన్ ఏజెన్సీ కలిసి ల్యాండ్ యూజ్ పాలసీ డిజైన్ కింద పనిచేస్తున్నారు. ల్యాండ్ యూజ్ పాలసీలో ఒక 9 రకాల జోన్స్ వస్తాయి. 9 times రెసిడెన్షియల్ జోను, ఇండస్ట్రియల్ జోను, అగ్రికల్చర్ జోన్, ఇట్లా వేరే జోన్స్ వస్తాయి. అవి వచ్చి ఒక జోన్లోకి వెళ్ళి ఇంకో జోన్లో కన్వర్ట్ చేయాలంటే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అది అట్లాంటిది రానంతకాలం ఒక ప్రాబ్లం. రెండోది, అవర్ రికార్డ్ ఇస్ స్టిల్ 70 years ఓల్డ్ రికార్డ్. అంటే మనం ఈ రోజున ఏదైతే టీపన్ కానీ, విలేజ్ మ్యాప్ కానీ, సెటిల్మెంట్ రికార్డ్ కానీ చూస్తున్నామో 1910 నుంచి 1940 మధ్యలో తయారైన రికార్డు. వాటి ఆధారంగా ఇప్పుడు మన నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ రెండింటిని కనుక మనం మార్చుకోవాలి అంటే రీసర్వేకి వెళ్ళి ఇప్పటికిప్పుడు మనం లేటెస్ట్ రికార్డు తయారు చేసుకోవాలి. మన పాత రికార్డు కూడా జియో రిఫరెన్స్ కాదు, చైన్ బట్టి కొలిస్తే తప్ప. నేను వచ్చి అంటాను చెరువు బౌండరీ ఇక్కడ దాకా ఉందని నేను చెప్తా, సర్వేర్ వచ్చి లేదు ఇక్కడ దాకా ఉందని అంటాడు. కొలిసే విధానంలో కూడా మారిపోతుంది. సో ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరకాలి అంటే రీసర్వే అండ్ అప్డేషన్ ఆఫ్ రికార్డ్, న్యూ సెట్ ఆఫ్ రికార్డ్స్ నీడ్స్ టు బి ప్రిపేర్డ్ అండ్ యాజ్ అ స్టేట్ వీ షుడ్ హ్యావ్ ఎ ల్యాండ్ యూజ్ పాలసీ. ఇక ఇప్పటికిప్పుడు వస్తే ఇప్పుడు 111 జీవో 2 చెరువులను కాపాడడం కోసం కొంత జోన్లో మీరు పలానా యాక్టివిటీస్ చేయడానికి వీలు లేదని ఉంది. ఎప్పుడు కూడా ల్యాండ్ రైట్ వేరు, యూసేజ్ మీద ఉండే రెస్ట్రిక్షన్స్ వేరు ఉంటాయి. యూ మైట్ బి ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, బట్ స్టేట్ ఆల్వేస్ కెన్ ఇంపోజ్ రెస్ట్రిక్షన్ ఆన్ ద మెథడ్స్ ఆర్ ద వే యూ పుట్ ఇట్ ఫర్ యూస్. దాన్ని మీరు వ్యవసాయానికి వాడతారా లేకపోతే ఇండస్ట్రీ పెడతారా అని దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. నిన్నటి వరకు దాని మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి.
ఇప్పుడు ప్రభుత్వం లిఫ్ట్ చేస్తానని ఒక నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు లేదు అది మేము తీసుకోవట్లేదు ఉంటుందని అని. దీనివల్ల ఏమవుతుంది అంటే ఇన్నోసెంట్ పీపుల్ విల్ గెట్ ఎఫెక్టెడ్. అంటే పెద్దవాళ్ళకి ఏం కాదు కాబట్టి ఈ రోజు కూడా చెరువుల విషయంలో, కుంటల విషయంలో ప్రభుత్వం ఒక పాలసీ నిర్ణయం తీసుకొని వాటిని కాపాడుకొని ప్రయత్నం చేయాలి. నా టాకింగ్ యాజ్ ఏ ఆర్డినరీ సిటిజన్, చెరువులు, కుంటలు, అడవులు కాపాడడం అనేది అందరికీ అవసరం. నోబడీ విల్ సే దట్ యూ షుడ్ నాట్ ప్రొటెక్ట్ లేక్స్. బట్ ఈ గవర్నమెంట్ ఆ పని చేయాల్సిందే. ఈ పని ఎంత తొందరగా చేస్తే ఫ్యూచరిస్టిక్ నష్టం రావడానికి ఉండదు. కానీ ఈ రోజున మనం ఎందుకు సమస్య ఎదుర్కొంటున్నామంటే ఇప్పటిదాకా డ్యామేజ్ జరిగిపోయింది. ఈ డ్యామేజ్ అంటే ఆ జరిగిన అన్జస్టిస్ని మళ్ళీ అంటే ఆ జరిగిన డ్యామేజ్ని రీబిల్డ్ చేయడం ఒకటైతే, ఫ్యూచరిస్టిక్గా వేరు. మీరు ఫ్యూచరిస్టిక్ చేసినప్పుడు అంత ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే మీరు ముందే ఆపేస్తారు కాబట్టి రాదు. పాతే చేసినప్పుడు ఇబ్బంది వస్తుంది. నాకు తెలిసి ఈ సమస్యలు ఏదైతే మనం వింటున్నామో టెంపరీ, బట్ నా దృష్టిలో స్టేట్ గవర్నమెంట్ ఫర్మ్గా ఉండాలి. ఎక్కడెక్కడైతే వాటర్ బాడీస్, నదులు, నాలాలు, గవర్నమెంట్ ల్యాండ్ ఉందో వాటి ప్రొటెక్షన్ మీద ఫర్మ్గా ఉంటూనే ఎక్కడెక్కడైతే హ్యూమనిస్టిక్గా ఆలోచించాలో, ఎక్కడైతే హ్యూమనిస్టిక్గా స్లోగా వెళ్ళాలో అది కూడా చేయాలి. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ద వే ఇట్ ఈస్ డూయింగ్. ఒకటి మాత్రం సంతోషం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా కామన్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ కోసం చర్యలు తీసుకున్నప్పుడు యాజ్ అ సిటిజన్ we should all be happy and appreciate. But unfortunately, that is a weaker area. We do not have anybody who protects forest, lakes, rivers. కానీ మెల్లమెల్లగా అవన్నీ మనం తినేసాం అనుకో, మనమే మిగిలిపోతుంది. నేను ఒక రోజు అన్నాను మాట్లాడుకుంటూ, చెరువులు, కుంటలు, నదులు, నాలాలు, అడవులు మాయమైపోతే తర్వాత మనిషి కూడా మాయమవుతాడు. మనిషిగా మనం మాయం కాకుండా ఉండాలంటే వాటిని మాయం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. బట్ దట్స్ దేర్ ఈస్ అ వే వీ షుడ్ డూ ఇట్ అండ్ వీ షుడ్ ఎంకరేజ్ ద స్టేట్ టు టేక్ ప్రివెంటివ్ స్టెప్స్. Do you think this is a reason why ఇప్పుడు మనం చూస్తున్నాం so many few times where a developer gets a permission for a project, starts building everything, కానీ గవర్నమెంట్ తర్వాత వచ్చి మళ్ళా పర్మిషన్ రివోక్ చేస్తారు. దీనివల్ల పీపుల్, ఈవెన్ కస్టమర్స్ అండ్ పీపుల్, a common man who's putting all his money into buying a home for himself is losing faith. And ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా customers are getting more aware, people are getting more aware. సో ఆ డౌట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో వై డూ యూ థింక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్? వై డూ యూ థింక్ పర్మిషన్ ఇస్ గెటింగ్ రివోక్డ్ ఆర్ దిస్ a lot more litigation happening in the city currently? మీరు ఒక ల్యాండ్ తీసుకొని డెవలప్మెంట్ కోసం మున్సిపాలిటీకో, గ్రామ పంచాయతీకో లేఅవుట్ పర్మిషన్ పోతారు, లేదా వ్యవసాయ భూమిని కన్వర్షన్ చేయడానికి నాలా కన్వర్షన్ ఇంకో చోట పోతారు. వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు చూసే ఆస్పెక్ట్స్ వేరు, అంటే పంచాయతీ వాళ్ళు చూసే ఆస్పెక్ట్స్ వేరు, మున్సిపాలిటీ చూసే ఆస్పెక్ట్ వేరు. ఎవరు కూడా కింద మీరు పర్మిషన్ ఇచ్చి నాలా కన్వర్షన్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు లేదా లేఅవుట్ వచ్చినప్పుడు కింద క్లాస్ పెడతారు, దిస్ డస్ నాట్ గ్యారంటీ యువర్ టైటిల్. ఇది రెగ్యులేట్ చేసినంత మాత్రాన మీ భూమి హక్కు ఉన్నట్టుగా మేము ఒప్పుకున్నట్టు కాదు అనేది. అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో ఇంటర్ లింకేజ్ ఉండదు. ఇప్పుడు నేను వెళ్తా ఒక ఎకరం గవర్నమెంట్ ల్యాండ్ని కొనుక్కుంటా, ఏదో ఒక మ్యానిపులేట్ చేసి ఐ విల్ గెట్ ఏ పట్టా ఫర్ 1 acre గవర్నమెంట్ ల్యాండ్. అక్కడ ఒక తప్పు జరిగిపోయింది. ఆ తర్వాత ఈ రికార్డు నేను పట్టుకొని మున్సిపాలిటీకి వెళ్తా. వాళ్ళు ఏం చూస్తున్నారు, నాకు పాస్బుక్ ఉందా చూస్తారు, మిగతా బేసిక్ రికార్డ్ చూసేసి లేఅవుట్ అప్రూవల్ ఇస్తారు. దీన్ని తీసుకొని ఇంకో చోటుకు పోయి బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటా, దీన్ని తీసుకెళ్ళి బ్యాంకుకి పోయి లోన్ తెచ్చుకుంటా. ఇవన్నీ ఒక సీక్వెన్స్లో జరిగి వెళ్ళిపోతాయి. ఇక్కడెక్కడ ఎవరు కూడా ఈ ఫస్ట్ జరిగిన మిస్టేక్ని వీళ్ళెవరు వెరిఫై చేయట్లేదు, చేయకుండానే మిగతా పర్మిషన్లు ఇచ్చేస్తారు. ఎప్పుడైనా ఇప్పుడు ఇబ్బంది అయిన తర్వాత అప్పుడు ఏం తెలుస్తుంది, అది గవర్నమెంట్ ల్యాండ్, మీరు తీసుకోవడం తప్పు కాబట్టి యువర్ అన్ ఎంక్రోచర్, యువర్ ల్యాండ్ గ్రాబర్ అనే మాట వస్తుంది. అప్పుడు అల్టిమేట్గా ఆ చివర్లో గవర్నమెంట్ యాక్షన్ తీసుకునేటప్పుడు ఆ ల్యాండ్ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు నష్టపోతారు. అంతే, అంటే బాల్ పాస్ అని చేసుకుంటూ ఎవరి చేతిలో మిగిలిపోయి ఉంటే వాడు పాట పడాలో వెళ్ళినట్టు ఇప్పుడు ఆ ల్యాండ్ తిరిగి ఎవరి చేతికి వస్తే వాడు సఫర్ అవుతుంది. ఇట్లా కాకుండా ఉండాలంటే 2 ప్రధానమైన అంశాలు. ఒకటి, సింగిల్ విండో మెకానిజం ఉండాలి. వెన్ యూ గివింగ్ సర్టన్ పర్మిషన్స్ ఆన్ ల్యాండ్, నాలా కన్వర్షను, బిల్డింగ్ పర్మిషను, దాని యూసేజ్, ఇంకేమన్నా అన్నీ జరిగేది ఒక సింగిల్ ఏజెన్సీ వెరిఫై చేయాలి. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు ల్యాండ్ మీద హక్కులు ఇస్తున్నప్పుడే, మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేదా మ్యూటేషన్ చేస్తున్నప్పుడే the state should give guarantee to the title. Yeah. There has to be a finality. Like ఇంకొక విషయం, మీరు maybe in the real estate so long, but you look at when you go for a registration of a land, when you register a document, what does that mean? మీరు పోయి ఒక సేల్ డీడ్ను పోయి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనో తహసీల్దార్ ఆఫీస్లో రిజిస్టర్ చేస్తుంటే కాగితం రిజిస్టర్ అయిన అర్థం ఏంటి? మన అందరం ఏమనుకుంటాం కామన్ పీపుల్గా, రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, ఈ కాగితమే నాకు ఎవ్రీథింగ్ అనుకుంటాం.
కానీ మనం 2 విషయాలు మర్చిపోతున్నాం. ఆ కాగితం సరిపోదు, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వ్యవసాయ భూమి అయితే ఇంకో చోట మ్యూటేషన్, నాన్ అగ్రికల్చర్ అయితే ఇంకో చోట మ్యూటేషన్ చేయించుకోవాలి ఒకటి. రెండోది సబ్ రిజిస్ట్రార్ కాగితాన్ని రిజిస్టర్ చేశాడు కానీ అందులో ఉన్న హక్కులని కాదు. వీ డు నాట్ హ్యావ్ title registration in this country. We only register a document. We call it as a deeds registration. అంటే ఏంటి, మనకు ఎంట్రీలోనే సమస్య వస్తుంది. అంటే మన కాగితం రిజిస్ట్రేషన్ అయినప్పుడు తహసీల్దార్ ఒక మ్యూటేషన్ చేసినప్పుడే హక్కులని వెరిఫై చేసే అధికారం లేదు, హక్కులకి మనం ఫైనాలిటీ ఇవ్వటం లేదు. కాబట్టి ఇవన్నీ క్రాప్ అయిపోతాయి. నా దృష్టిలో 20 years into land domain in different capacities, for a country like India to have a place where ఇన్ని లిటిగేషన్స్ ఉండొద్దు. మీరు అన్న అంటే అల్టిమేట్గా అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రివోక్ చేస్తారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే కనుక మన RoR సిస్టమ్ కరెక్ట్ కాదు. రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇస్ నాట్ సఫిషియంట్ అండ్ ఇట్స్ నాట్ ఫైనల్ ఆల్సో. వీ షుడ్ హ్యావ్ ఎ టైటిల్ రిజిస్టర్ ఇన్ ప్లేస్, అది జరగాలి. రెండోది, ఇన్ని రికార్డులు ఇప్పుడు ఉన్నాయి కదా, రేపొద్దున టైటిల్ రిజిస్టర్ పోయేంత లోపల ఈ రికార్డులన్నిటినీ స్కాన్ చేసి కంప్యూటర్లో అందరికీ అందుబాటులో పెట్టాలి. ఈ రోజున ధరణిలో సునీల్ పేరు కనబడుతుంది, ఈయన పేరు ఎట్లా వచ్చిందని తెలవాలంటే మీకు ఏం కనపడదు రికార్డు. పోనీ ఒక సంవత్సరం క్రితం ఎవరున్నారు, ఓ 10 ఏళ్ల కింద ఆ రికార్డులు ఎవరున్నారు, ఓ 20 ఏళ్ల కింద ఎవరున్నారంటే మీకు తెలియదు. ఏముండదు, దట్ ట్రైల్ ఇస్ నాట్ దేర్. ఈవెన్ అట్లీస్ట్ రిజిస్ట్రేషన్ అంటే మీకు ఈసీ అని వస్తుంది ఫర్ సమ్ పీరియడ్ యూ కెన్ సీ, బట్ వేర్ యాజ్ ఫర్ ద రెవెన్యూ రికార్డ్ నో ట్రైల్ ఇస్ అవైలబుల్. ఇప్పటికిప్పుడు ఏం చేయాలంటే ఈ పాత రెవెన్యూ రిజిస్టర్స్ అన్నిటినీ స్కాన్ చేసి మేక్ ఇట్ అవైలబుల్ ఇన్ పబ్లిక్ డొమైన్, వెబ్సైట్లో పెట్టేస్తే ఆ సర్వే నెంబర్కి ఇప్పటికున్న రికార్డులన్నీ కూడా నాకు ఎక్స్ట్రా హజల్ లేకుండా కనుక నేను తెచ్చుకోగలిగితే సమస్య సాల్వ్ అవుతుంది. ఇక మూడోది, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్విక్ సొల్యూషన్స్. ఇంకొక క్విక్ సొల్యూషన్ ఏంటంటే, ఈవెన్ బిఫోర్ ద రీసర్వే ఇస్ డన్, వై నాట్ వీ డూ ఎ జియో ట్యాగింగ్ ఆఫ్ ప్రాపర్టీస్. కనీసం రఫ్గా తెలుస్తుంది కదా. ఐఎమ్ నాట్ బి హ్యావింగ్ ఎగ్జాక్ట్ బౌండరీ, నాకు పూర్తి హద్దు మార్క్ కాకపోయినా 3-4 జియో కోఆర్డినేట్స్ తీసుకుంటే కనుక అట్లీస్ట్ ఇది పలానా ల్యాండ్ అని తెలుస్తుంది. ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ చాలా చోట్ల మీరు అంటున్న సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే, నేను ఈ రోజున అది మంచి భూమి రైట్ఫుల్ ఓనర్ నుంచి కొంటున్నాను అనుకుంటున్నా, ఎంతో కాలం తర్వాత తెలుస్తుంది అసైన్ ల్యాండ్ అని, అది గవర్నమెంట్ ల్యాండ్ అని, ఒకప్పుడు అది చెరువు ఉండేనంట అని, శిఖం ఉంది అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిగింగ్ ఆర్ వెన్ సంబడి క్వశ్చన్స్ ఇస్, అప్పుడు వరకు తెలుస్తుంది. అట్లా కాకుండా సెల్ఫ్ డిస్క్లోజర్ కింద రెవెన్యూ డిపార్ట్మెంట్ రికార్డులు అన్నింటినీ అందుబాటులో పెడితే కనుక మీరు అన్న సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి ఉండటం వల్ల ఈరోజు లుక్ ఎట్ ద ఎకనామిక్ లాస్ ఫర్ ద స్టేట్. మెకన్సీ వాళ్ళ రిపోర్ట్ వే బ్యాక్ ఇన్ 2002, ఒక 20 ఏళ్ల కింద రిపోర్ట్ ఏం చెప్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెకన్సీ ఒక ఎస్టిమేట్ చేశారు, భారతదేశంలో భూమి రికార్డులు భూమి సమస్యలు ఉండడం వల్ల ఎంత నష్టం జరుగుతుందని చూస్తే వీఆర్ లూజింగ్ 1.3% ఆఫ్ జీడిపి ఎవ్రీ ఇయర్. థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్. అట్లా కాకుండా మీరు ఇంకా ఒక రైతు పర్స్పెక్టివ్ చూడండి. నేను ఫార్మర్, నేను రైతుని, నాకు 1 ఎకరం పొలం ఉంది, బట్ ఐ డు నాట్ హ్యావ్ ప్రాపర్ రికార్డ్స్. లుక్ ఎట్ హౌ మచ్ ఐ లూజ్ ఎవ్రీ ఇయర్. రైతు బంధు రాదు, రైతు బీమా బెనిఫిట్స్ ఉండవు, పంట నష్టం జరిగితే డబ్బులు రావు, బ్యాంకుకు పోతే లోన్ రాదు. ఎస్టిమేషన్ ఏంటంటే ఎకరం పొలం ఉన్న వాడికి రికార్డు సరిగా లేకపోతే ప్రతి సంవత్సరం 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు లాస్ వస్తుంది. సో వీటన్నిటికీ మూలం ఎక్కడ ఉందంటే భూమి రికార్డులని. సో లాంగ్ టర్మ్ సొల్యూషను సింగిల్ ఏజెన్సీ, టైటిల్ గ్యారంటీ సిస్టమ్, ఆల్ రికార్డ్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్. టెంపరీ సొల్యూషన్ ఏంటంటే ఉన్న రికార్డునన్నా వెంటనే కనుక పబ్లిక్ డొమైన్లో పెట్టగలిగితే సాధ్యమైనంత ఇష్యూని తగ్గించగలుగుతాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ బయ్యర్ బిహేవియర్ అంటాం కదా, కొనేటప్పుడు బిల్డింగ్ బాగుందా చూడటం కాదు, ల్యాండ్ చూస్తానికి బాగుందా చూడటం కాదు, భూమి హక్కులు బాగున్నాయా లేదా అనేది కూడా. బట్ అది ఎలా చెక్ చేస్తారు? లైక్ నేనే ఒక కస్టమర్గా బై అన్ అపార్ట్మెంట్ ఆర్ హౌస్ ఆర్ నేను అది ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు ఆబ్వియస్లీ డెవలపర్ నాకు టైటిల్ లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు అండ్ హీల్ సే మీరు రిజిస్ట్రేషన్ మీకు చేసుకోండి. బట్ ఇవి అయ్యాక కూడా దర్ సో మెనీ టైమ్స్ వెన్ దర్స్ అ లీగల్ ఇష్యూ ఆర్ సంథింగ్ దట్ పాప్స్ అప్ లేటర్. So as a common man, how am I supposed to understand that okay, this is safe for me and I can go ahead with this property? అంటే మళ్ళీ మెడికల్ భాషలో రోగం ఉందా లేదా పరీక్షలు చేయించుకోవాలి. అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత రోగం రాదంటే వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కానీ ఆ పరీక్షలు చేసుకుంటే ఇప్పుడున్న రోగం అని బయటపడుతుంది, రేపు పనికి వస్తుంది. వెరీ సింపుల్ మెథడ్. మీరు ఏ ప్రాపర్టీ కొన్నా
ఒకటి ఎక్స్పర్ట్ దగ్గర పోయి ఒపీనియన్ తీసుకోవటం, అదే సంథింగ్ కాల్డ్ టైటిల్ డ్యూ డెలిజెన్స్, టైటిల్ వెరిఫికేషన్, లీగల్ ఒపీనియన్. ఏ మాట మాట్లాడినా ఆ భూమికి ఎవరైతే అమ్ముతున్నారో హక్కుదారుడా కాదా అని ఒక వెరిఫికేషన్ చేసే ప్రాసెస్. అది మీరు ఎక్స్పర్ట్ దగ్గర పోతే చేస్తారు, కానీ మనకు కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి కదా. నేను పెద్ద ఎత్తున తెలంగాణలో ల్యాండ్ రైట్స్ టెస్ట్ అని ప్రమోట్ చేస్తున్నాం. భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలని రైతులకు ఒక నినాదం ఇస్తున్నాం. మేము గడిచిన 5 సంవత్సరాలుగా నేను ఆల్మోస్ట్ ప్రతి షోలో ఎక్కడ మాట్లాడినా ఈ మాట చెప్తా. మనం ఎట్లయితే ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 ఏళ్ళకి ఒకసారి ఆరోగ్య పరీక్షలు ఎట్లయితే చేసుకుంటామో, రైతులు ఎట్లయితే అప్పుడప్పుడన్నా భూసార పరీక్షలు చేసుకుంటారో, భూమి ఉన్న వాళ్ళు ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోవాలి అని చెప్తున్నా. మీకు భూమి ఉంటే మీరు భూమి హక్కుల పరీక్ష చేసుకోండి, లేదా మీరు భూమి కొంటున్నారు, అది ఇంటి స్థలం కావచ్చు, వ్యవసాయ భూమి కావచ్చు, ఏది కొన్నా హక్కుల పరీక్ష చేయాలి అంట. వెరీ వెరీ సింపుల్. అది ఎంత సింపుల్ అంటే మీ మొబైల్ ఫోన్లో ఉన్న సమాచారంతో కూడా మీరు బేసిక్ టెస్ట్ చేసుకోవచ్చు. మోర్ అడ్వాన్స్ టెస్ట్ కావాలంటే ఇంకొన్ని కాగితాలు తెచ్చుకోవాలి, లేదా ఇంకా ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలంటే డాక్టర్ దగ్గరికి పోవాలి, అంతే కదా. కొన్ని మన ఆరోగ్య పరీక్షలు మనం చూసుకోవచ్చు, మన బాడీ సిమ్టమ్స్ కొన్ని ఇంట్లోనే చెక్ చేసుకొని మనకైనా ఇబ్బంది ఉందో తెలిసిపోతుంది. ఇంకొన్ని అడ్వాన్స్ రిపోర్ట్స్ కావాలంటే మనమే ల్యాబ్కి పోయి కొన్ని టెస్టులు చేయించుకుంటాం. ఇంకా బెటర్ ఒపీనియన్ కావాలంటే ఇవన్నీ పట్టుకొని డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ చూసి చెప్తారు. ల్యాండ్ది కూడా ఒకటి ఏం చేయాలంటే, ఈ రోజున గత 20 సంవత్సరాల కంప్యూటరీకరణ మూలంగా చాలా ఇన్ఫర్మేషన్ కంప్యూటర్లో, ఫోన్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ రోజున మీరు మీ భూమి మ్యాప్ చూడొచ్చు, దాంట్లో అక్యురేటా కాదా పక్కన పెడితే ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. విలేజ్ మ్యాప్ చూడొచ్చు, పార్సల్ మ్యాప్ టీప్ అని చూడొచ్చు, RoR రికార్డు చూడొచ్చు, అది ప్రొబిటర్ లిస్ట్లో ఉందా లేదా చూడొచ్చు, ఓ లాస్ట్ 20-25 ఇయర్స్ ఈసీ తీసుకొని చూసుకోవచ్చు. ఇవన్నీ అవైలబుల్గా ఉన్న డేటా కదా. కానీ ఈ రోజు కూడా చాలామంది ఈ ఎఫర్ట్ ఏం పెట్టరు, ఇందులో చూసుకునే ప్రయత్నం చేయరు. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కొద్దిగా మనకు ఐడియా వస్తుంది. ఇది సింపుల్ టెస్ట్. ఇక దానికి కొంచెం అడ్వాన్స్ టెస్ట్ ఏంటంటే, టేక్ సర్టెన్ డాక్యుమెంట్స్. నేను ఒక లిస్ట్ చెప్తాను, ఒక 4-5 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. వ్యవసాయ భూమి అయితే తెలంగాణలో మన కీలకమైన రికార్డ్స్ సేత్వారు, కాసరా, చేసాల. ఇవి 1960 కంటే ముందు. 1960 నుంచి ఇప్పటిదాకా పహానీస్ ఉన్నాయి. టేక్ ఎవ్రీ ఇయర్ కానీ 5 ఇయర్స్కి ఒక పహానీ. RoR రికార్డ్స్ ఉన్నాయి. కాసరా RoR రికార్డు 1B ఉంది, ధరణి ఉంది. టేక్ దోస్ రికార్డ్స్. Then take a EC for at least last 20 years. Then also look at whether the property is in probator list or not. ఇవి దగ్గర పెట్టుకొని మీరు అసెస్ చేసి చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. ఇది రెండో టెస్ట్. ఇక మూడోది ఏంటంటే, మీకు వీలైతే బెటర్ ఏంటంటే, ఒక సర్వే నాలెడ్జ్ ఉన్నవాడిని ఆ ఫీల్డ్కి తీసుకెళ్ళి దీని నెంబర్ ఎగ్జాక్ట్గా ఏందో చెప్పమని అడగాలి. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ సర్వే నెంబరు మనం 6 అని చెప్పి అనుకుంటాం, 6కి సంబంధించిన టెస్టులన్నీ చేపిస్తాం, అంతా బాగానే ఉంటాయి. కానీ అది 6 కాదు, అది 7, 8 అయ్యి ఉంటే మళ్ళీ ప్రాబ్లంకి వస్తుంది. సో మీరు ఒక సర్వేయర్ని, ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి ల్యాండ్ ఐడెంటిటీని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన రికార్డ్స్ వెరిఫై చేసుకోగలిగితే 50% కేసెస్లో మనకు అర్థమైపోతుంది ఆ సమస్య ఉంటుందా లేదా. ఇంకొంచెం అడ్వాన్స్గా కావాలంటే టేక్ దిస్ ఆల్ పేపర్స్, గో టు ఏ లాయర్, గో టు రెవెన్యూ ఎక్స్పర్ట్, ఆస్క్ ఫర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా రిటర్న్గా తీసుకొని ఈ కాగితాలన్నీ దగ్గర పెట్టుకుంటే 2 విధాల్లో ఉపయోగం ఉంటుంది. ఒకటి, ఈరోజు సమస్య ఉందా లేదా తెలుస్తుంది. ఈరోజు సమస్య లేకుండా మనం కొనుక్కున్న తర్వాత కూడా ఫ్యూచర్లో ఏమైనా సమస్య వచ్చినా మన ఈ కాగితాలే రక్షిస్తాయి. ఎందుకంటే భూమికి సంబంధించి ఎన్ని ఎక్కువ కాగితాలు ఉంటే మన ఓనర్షిప్ ప్రూవ్ చేసుకోవడానికి అంత మంచిది. కాబట్టి దురదృష్టం ఏంటంటే ఈ రోజున చాలామంది ఈ ఎక్సర్సైజ్ చెయ్యరు. నాకు చాలా మంది చెప్తారు, సార్ ఇవన్నీ చేస్తే మనం భూమి ఏడ కొనగలుగుతాం సార్, ఏదో ఒక సమస్య ఉంటుంది కదా, ఇవన్నీ లేకుండా ఎక్కడ దొరుకుతాయా అని. నాకు ఈ కాగితాలు ఏడ దొరుకుతాయి, చేయకపోతే ఏమైతే సార్ అందరు కొనట్లేదా, మనం కొంటున్నాం. కొనొచ్చు, ఇబ్బంది ఏం లేదు, కానీ రేపు సమస్య వచ్చినప్పుడు బయటపడాలంటే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ ఉన్న తర్వాత కూడా 100% డిఫెక్ట్ లేని టైటిల్ ఉన్నవి ఏవి ఉండకపోవచ్చు, ఏదో ఒక సమస్య ఉంటుంది. కానీ మనకు ఒక ఫేర్ నాలెడ్జ్ ఉంటుంది కదా, రిస్క్ ఎంతో తెలుస్తుంది. తెలుసుకొని కొనటం వేరు, తెలియకుండా కొనటం వేరు. ఎవరన్నా బిల్డరు తను ల్యాండ్ కొన్నప్పుడు కానీ, లేదా ఒక కస్టమరు ఒక ప్లాట్ కొనుక్కున్నప్పుడు కానీ, లేకపోతే ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు కానీ ఇవి వెరిఫై చేసుకోగలిగితే ప్రాబ్లం మినిమైజ్ చేయొచ్చు. సో ఇప్పుడు యాజ్ హెరిడిటరీ ల్యాండ్ కూడా చాలా వరకు జనరేషన్స్ నుంచి గెటింగ్ పాస్ డౌన్ టు పీపుల్, బట్ అది కబ్జా అవ్వడం కూడా జరుగుతున్నాయి. హౌ కెన్ వన్ ప్రూవ్ ఆర్ హౌ కెన్ వన్ గెట్ అవుట్ ఆఫ్ దిస్, ఈ లిటిగేషన్? ఎందుకంటే సో మెనీ కేసెస్ దట్ వీఆర్ సీయింగ్ వేర్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ వీ ఓన్ దిస్ ల్యాండ్, మా తాత దగ్గర నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, బట్ సమ్మన్ ఎల్స్ ఆల్సో ఇస్ క్లెయిమింగ్ ద సేమ్ థింగ్. అట్ దిస్ సిచ్యువేషన్ వాట్ కెన్ ఎ పర్సన్ డూ? వన్, యూ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ ప్రూఫ్ ఆఫ్ పొజెషన్. నిన్న మొన్నటి దాకా వ్యవసాయ భూమి అయితే కనుక పహానీలో కల్టివేషన్ కాలం ఎంట్రీ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ యు ఆర్ ఇన్ పొజిషన్. అదర్వైజ్ యూనిట్ టు గ్యాదర్. ఇప్పుడు మళ్ళీ 2016 నుంచి పొజిషన్ కాలం రాయట్లేరు. సో ఈ రోజున మీకు వ్యవసాయ భూమి ఉన్నా మీరే కబ్జాలో ఉన్నారు, మీ పొజిషన్లో ఉంది అని ప్రూవ్ చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది.
మీకు ఓనర్షిప్ ఉండి పాస్బుక్ ఉంటే కొంతలో బెటర్. సో ఒక అడ్వైజ్ ఏంటంటే మనకున్న ల్యాండ్ని ఫిజికల్ పొజిషన్లో ఉన్నామనడానికి మనమే కొంత ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటుండాలి. ఫిజికల్ ఎవిడెన్స్ కావచ్చు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావచ్చు. ఫిజికల్ ఎవిడెన్స్ అంటే మీరు ఫెన్సింగ్ పెట్టుకున్నారా, పంట అయితే పంట వేసుకున్నారా, ఇది ఒక స్ట్రక్చర్ ఉంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే ఒక ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, లేకపోతే అప్పటిదాకా కల్టివేషన్ కాలం ఎంట్రీ కావచ్చు, దానికి ఉన్న పేపర్స్ ఇవన్నీ దగ్గర పెట్టుకుంటే కొంతలో కొంత మనం ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే చాలామంది జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా అంటున్నమాట, now it become very difficult to pass injunction orders to come to a conclusion regarding possession. ఎందుకంటే కల్టివేషన్ కాలం ఎంట్రీ కూడా లేనప్పుడు ప్రతిసారి కోర్ట్ కమిషనర్ను ఇంకెవరినో ఇచ్చి ఫిజికల్గా వెరిఫై చేయమని పంపలేరు. కాబట్టి ఈ డిఫికల్టీస్ ఉన్నప్పుడు మనంతరం మనం కొంత ప్రికాషన్ తీసుకోవాలి. ఇక రెండోది, మన పొజిషన్ కనుక పోతే ఎవరైనా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారా లేదా చాలా కాలం కిందనే పొజిషన్ పోయిందా అనేది చూడాలి. ఇప్పుడు కనుక ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారంటే మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. వీ కెన్ గో టు పోలీస్ టు ప్రివెంట్ దట్ ఎంక్రోచ్మెంట్. సెకండ్, వీ కెన్ గో గెట్ ఏ ఇంజెక్షన్ ఆర్డర్ ఫ్రమ్ ద కోర్ట్. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే మనం చూసుకోము పొజిషన్ పోయినట్టుగా. ఇక్కడ ఊళ్ళో ఉన్న ల్యాండ్ అయి ఉంటుంది, 2-3 ఏళ్ళకో 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో. 10 ఏళ్ళ తర్వాత పోయి మనం కేవలం ఇంజెక్షన్ ఆర్డర్ తోటి ల్యాండ్ తెచ్చుకోవడానికి ఉండదు. యూ హ్యావ్ టు ఫైల్ ఎ రికవరీ సూట్ టు గెట్ బ్యాక్ ద ల్యాండ్. ఇవి ఉన్నాయి నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కానీ మనకు 2016 వరకు తెలంగాణలో ఇంకొక చట్టం ఉండేది, అది తీసేశారు చట్టాన్ని. ఇట్స్ కాల్డ్ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్. 1982లో వచ్చిన యాక్ట్. It applies to both government land and private land. So if somebody grabs a land belonging to the state or to a private individual, there used to be a special court to prosecute and get your land quickly back to you. ఇప్పుడున్న సివిల్ క్రిమినల్ మెకానిజం స్లోగా ఉంటుంది. నా భూమి కనుక కబ్జా గురైతే పోలీస్ కేసు పెట్టి క్రిమినల్ కోర్టు పోయి యాక్షన్ అది వేరు, సివిల్ కోర్టులో ఇది వేరే యాక్షన్ నడుస్తుంటుంది. రేపొద్దున క్రిమినల్ కేసులో ప్రూవ్ అయినా దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సివిల్ కోర్టులకు ఆధారంగా ప్రూవ్ చేయాలంటే డిఫికల్టీస్ ఉన్నాయి. నార్మల్ కోర్ట్స్ ఆఫ్ యాక్షన్లో పోతే కనుక యావరేజ్ టైం టేకెన్ ఫర్ ఎ సివిల్ సూట్ ఇన్ ఇండియా ఈజ్ అబౌట్ 20-25 years. కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా పోయి న్యాయం తెచ్చుకోవాలంటే. నా ఫస్ట్ క్లయింట్ ఆదిలాబాద్ నుంచి, నేను గ్రాడ్యుయేషన్ 2004లో అయినప్పుడు మంకుబాయ్ అని, ఇంకా మర్చిపోను ఆమెని, ఆదిలాబాద్లో రిమోట్ ట్రైబల్ విలేజ్లో వాళ్ళ ల్యాండ్ ఎప్పుడో 60sలో పోయింది. They were struggling for 37 years of legal battle, but finally I could get it. That's a different matter, but I could take it land back from a grabber within 6 months. Find some other solutions తీసుకున్నాను. బట్ ఆ టైం ఎందుకు కోట్ చేస్తున్నానంటే, ఇంత టైం పడుతుంది కాబట్టి 82లో అప్పటి ప్రభుత్వం ఆలోచించి ప్రైవేట్ ల్యాండ్ అయినా సరే కబ్జా గురైతే వెంటనే ఇప్పించాలి అంటే సివిల్ క్రిమినల్ ప్రొవిజన్స్ కలిపి ఒక చోటు ఉండాలి. ఒకటే కోర్టు కనుక ట్రై చేస్తే ల్యాండ్ని తొందరగా ఇప్పించడానికి అవకాశం ఉంటుందని ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తెచ్చారు. అది పట్టణాలకే వర్తిస్తుంది. ప్రైవేట్ ల్యాండ్ అయినా గవర్నమెంట్ ల్యాండ్ అయినా సిటీలో ఉన్న ల్యాండ్ కనుక అయితే somebody can easily make a complaint to the local special court and get the land quickly back. ఇప్పుడు మన దగ్గర లేదు, కానీ ఈ మధ్య కాలంలో చాలా రాష్ట్రాలు అట్లాంటి చట్టం తెచ్చుకున్నాయి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ లెజిస్లేషన్ ఇస్ ఇన్ గుజరాత్. They brought it in 2020. Okay. Land Grabbing Prevention Act of Gujarat, which brought in 20, if somebody grabs a land of a private person or of a government, they can be sent to prison minimum of 10 years to 15 years. So the threatening effect. భయం ఉంటుంది. అది ఎలా జైలు శిక్ష పడితే ఒక రోజు 2 రోజులు కాదు, మినిమం ఇస్ 10 years. అంటే ఫియర్ ఫ్యాక్టర్ తేకపోతే అట్లాంటి చట్టం యొక్క అవసరం ఇంకా పెరిగింది. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిన తర్వాత నార్మల్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో పోయి సివిల్ కోర్టుకు పోయి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ల్యాండ్ తిరిగి తెచ్చుకోవాలంటే కష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి, దెన్ ట్రై టు బ్రింగ్ బ్యాక్ సచ్ కైండ్ ఆఫ్ అ లా వేర్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ప్రైవేట్ ఇండివిజువల్స్ టు గెట్ బ్యాక్ దేర్ ల్యాండ్. లేకపోతే మనమేమి పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడట్లా, చిన్న చిన్న వాళ్ళు 100 గజాలు 200 గజాలు కొనుక్కున్న ప్లాట్లు ఉంటాయి, ఎవడో కబ్జా చేస్తాడు, వాళ్ళు నార్మల్గా సివిల్ కోర్టుకి పోయి తెచ్చుకోవాలంటే ఇట్ టేక్స్ ఏజెస్. దేర్ ఇస్ అర్జెంట్ నీడ్ టు హ్యావ్ ఎ స్పెషల్ లెజిస్లేషన్ టు ప్రివెంట్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అండ్ ల్యాండ్ గ్రాబింగ్. So I'll ask a little controversial question. కొంచెం లిటిగేషన్ ఉన్న ల్యాండ్, మీరు అన్నారు మోస్ట్ ల్యాండ్స్ హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ ప్రాబ్లమ్, బట్ కొంచెం లిటిగేషన్ ఉన్న ల్యాండ్ తక్కువకు అమ్ముతున్నారు. దట్స్ హౌ పీపుల్ ఆర్ గెటింగ్ కన్విన్సింగ్, టీకే తక్కువకు వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు అని. లేదు మేము క్లియర్ చేసేస్తాం ఈ ల్యాండ్ని, మీకు ఏం ప్రాబ్లం లేదు. సో ఇన్ యువర్ ఒపీనియన్, విల్ ఇట్, హౌ సేఫ్ ఇస్ దట్ ఆప్షన్, అండ్ హౌ మచ్ ఆఫ్ అ ప్రాబబిలిటీ ఇస్ దేర్ దట్ ఇన్ ద ఫ్యూచర్ there could be some other problem that arises to the same land that has been cleared 5 years or 10 years ago? There are 3 parts to your question. First thing, if somebody comes to me, say that your land is in trouble, pass on to me and I'll take care. So he's taking entire my risk and he's giving me something. So I'm out from that risk.
హౌ ఈ మేనేజెస్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ. మ్యానిపులేట్ చేసుకుంటాను ఏం అంటే నా రిస్క్ని పూర్తిగా ఇంకొకటికి పాస్ ఆన్ చేస్తున్నాను, నేను ఎన్కరేజ్ చేసుకుంటున్నాను, ఐఎమ్ సేఫ్ సైడ్. అది కొన్నిసార్లు మంచిగానే అనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ ఆల్సో అగైన్ నేను వీకెడ్ పార్టీని నన్ను మ్యానిపులేట్ చేసినట్టు కింద లెక్క. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అసైన్మెంట్ భూమి ఉంది మన రాష్ట్రంలో, 25 లక్షల ఎకరాల అసైన్ ల్యాండ్ ఉంది. ఎవరు అమ్మొద్దు కొనొద్దు, గవర్నమెంట్ ఎవరికి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీనే అనుభవించాలి తప్ప వేరే ట్రాన్స్ఫర్ కావడం లేదు. చాలామంది వచ్చి అంటారు, నువ్వు అమ్ముకోలేక నాకు అమ్మేసేయి, నేనేం చేయాలో నేను గవర్నమెంట్లో చేసుకుంటాను అంటే ఆ అసైన్ ల్యాండ్ తక్కువ రేటు కొంటున్నాడు. అదే కనుక నేను ఆ రిస్క్ నా దగ్గర ఉంచుకోగలిగితే 4 రోజుల తర్వాత దీనికి ఎక్కువ డబ్బులు వచ్చేటేమో. సో ఐ మీన్ వల్నరబుల్ పొజిషన్ అండ్ ఐ నీడెడ్ సమ్ మనీ అండ్ ఐ కాంట్ సెల్ మచ్ మోర్ దెన్ దట్, సో ఐమ్ పాసింగ్ ఇట్ ఆన్. ఇక్కడ మనం బ్లేమ్ చేయాల్సింది స్టేట్ని, సిస్టమ్ కనుక ల్యాండ్ లిటిగేషన్ని తొందరగా క్లియర్ చేసే వ్యవస్థ ఉన్నా లేదా ఇట్లాంటి వాటికి రైట్స్ కల్పించినప్పుడు ఐ విల్ నాట్ గో టు దట్ రూట్, ఐ విల్ గో టు నార్మల్ రూట్ గెట్ ఇట్ డన్. దిస్ ఇస్ వన్. బట్ హియర్ నాకేం సమస్య లేదు, నాకు రావాల్సిన డబ్బు కంటే తక్కువ వస్తుంది. రెండవ సిచ్యువేషన్లో ఎవరో వచ్చి అంటారు, నాకు కొంత ల్యాండ్ ఇవ్వండి, మేనేజర్స్ మీకు ఇస్తాను, ఐ నీడ్ సర్టన్ పర్సెంటేజ్ ఆర్ ఐ చార్జ్ సంథింగ్. ఏదో మ్యానిపులేట్ చేస్తారు, మేనేజర్స్ తీసుకొస్తారు, దెన్ నేను అది ఉంచుకోవటం వెంటనే ఇంకొకరికి అమ్మేసుకుంటున్నాం. ఈ 2 సిచ్యువేషన్లో కూడా ఆ ఒరిజినల్ ఓనర్ దగ్గర ఉండదు ల్యాండ్, మళ్ళీ వెంటనే చేతులు మారిపోయి ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ఒక 2-3 చేతులు మారిన తర్వాత ఎవరు దాన్ని ఇబ్బంది పెట్టాలి అంటే ఆల్వేస్ దట్ విల్ బి ఇన్ ట్రబుల్. ఎందుకంటే మీకు రూట్ కాజ్లో ఇబ్బంది ఉన్నది, ఎప్పుడో ఒకప్పుడు అది బయటపడుతుంది కదా. ఇది రిస్కీ ప్రపోజిషన్ ఏంటంటే లాస్ట్కి ఎవరి చేతికి మిగులుతుందో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో ఒక్కటే మాట ఏంటంటే ఇవన్నీ చట్టానికి బయట చేసే కార్యక్రమాలు. ఆ చట్టానికి బయట చేసే కార్యక్రమం వల్ల చట్టబద్ధత ఏమి ఉండదు. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇందులో ఎప్పుడు ఎవరో ఒక లూజర్ ఉంటాడు. ఆ లూజర్ ఒరిజినల్ ఓనర్ అయి ఉండొచ్చు, మేనేజర్స్ తను తీసుకున్నవాడని అయి ఉండొచ్చు, తర్వాత కొనుక్కున్న పార్టీ అని ఉండొచ్చు. ఎవరో ఒకరు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఈ రోజు కాకపోయినా రేపన్నా ఉంటుంది. కాబట్టి ఈ రోజున చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం సెటరైట్ చేసుకొని తీసుకున్నప్పుడు మాత్రమే రిస్క్ తక్కువ ఉంటుంది. మీకు ఇంకొకటి కూడా చెప్తాను, చాలా చోట్ల ఏమవుతుందంటే ఒకటే ల్యాండ్ త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. అవి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అది నేను మేనేజ్ చేసుకుంటాను తీసేసుకున్నప్పుడు ఎక్కడికో చేతికి పోయినప్పుడు సమస్య వస్తుంది. ఈ రోజున నేను ఇట్లాంటి 100 ఎగ్జాంపుల్ చూశాను. ఇట్ వాజ్ మేనేజ్ ప్రాపర్లీ, 4-5 ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి, అక్కడ ఏవో వస్తాయి, ఒక 10 ఏళ్ళ తర్వాతనో 20 ఏళ్ళ తర్వాతనో సమస్య వస్తుంది. మీకు ఇంకో చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవి మళ్ళీ ఎవరో మేనేజ్ చేసేసిన కూడా కాదు. సంథింగ్ కాల్ ఇనామ్ ల్యాండ్ ఇన్ తెలంగాణ. 8 లక్షల ఎకరాల ఇనామ్ ల్యాండ్ ఉంది. ఆల్ ఇనామ్ ల్యాండ్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్. ఎవరెవరికైతే ఓఆర్సీ వస్తుందో పట్టా ల్యాండ్ అయిపోతుంది. ఈ రోజున ఒక 5-6 లక్షల మందికి ఓఆర్సీలు వచ్చినాయి, 5-6 లక్షల ఎకరాలకి ఓఆర్సీలు వచ్చినాయి. అప్పట్లో ప్రభుత్వం అధికారులు తొందరలో ఏం చేశారంటే చట్టం చేయాల్సిన ప్రాసెస్ అంతా చేయకుండానే ఇనాం భూమికి డైరెక్ట్గా పట్టాలు ఇచ్చేశారు. పట్టాదారు హ్యాపీగానే ఉన్నాడు, గవర్నమెంట్ కూడా లెక్కలలో అది పట్టా కింద మారిపోయింది. ఓ 10 మంది చేతులు మారిపోయినాయి. ఇప్పుడు ఆ ల్యాండ్ చాలా వాల్యుబుల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఎవడో దాన్ని లిటికేషన్లు పెట్టి ఏమంటారు, మీకు ఓఆర్సీ లేదు కాబట్టి, మీ ఒరిజినల్ ట్రాన్సాక్షన్ సరిగ్గా జరగలేదు కాబట్టి నౌ ఇట్ ఈస్ ప్రాబ్లమాటిక్. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కొనుక్కున్నోడు కనుక ఇప్పుడు నేనేం చూసినా ఓన్లీ పాస్బుక్ వరకే చూసుకున్నా, రికార్డుల పట్టా కనపడుతుంది. నేను కొంచెం లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఓఆర్సీ తీసుకోకపోవడం ఆయన తప్పు కూడా కాదు, మళ్ళీ సిస్టమ్ జరిగింది. ఆ రిస్క్ ఇప్పుడు ఎవరి మీదకి వస్తుంది, ఇప్పుడు ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆయన మీదకి వస్తుంది. సారాంశం ఏంటంటే దేర్ ఈజ్ నో వే యూ కాంట్ కంప్లీట్లీ అవాయిడ్ దట్ రిస్క్. అది ఉంది అంటే ప్రాపర్ వేలో చెక్ చేసుకుంటే తప్ప ఫ్యూచర్ ఎవరికో వస్తుంది. దానికే ఎప్పుడు స్టేట్ రోల్ వస్తుంది. ఇవన్నీ పోవాలి అంటే కనుక గవర్నమెంటు ఇన్ని భూమి చట్టాలు ఉండొద్దు, ఇన్ని రికార్డులు ఉండొద్దు, ఇంత గందరగోళం ఉండొద్దు. ఒక భూ యజమానిగా ఒక 4 అంశాలే నేను కోరుకుంటా. ఇవి కనుక ప్రభుత్వం చేయగలిగితే ఇట్లాంటి చిక్కులన్నీ రావు. ఒకటి, నేనేమంటాను, భూ యజమానిగా నా హద్దులు స్పష్టంగా భద్రంగా ఉండాలి. మై బౌండరీ షుడ్ బి క్లియర్ and guaranteed. Yeah. My title should be clear and guaranteed by the state. Whenever, if there is a dispute, there should be a mechanism where it is able to be quickly resolved. 4వది ఏమంటాను, నేను కనుక భూమి అమ్మినా కొనుక్కున్నా, నాకు ల్యాండ్ వచ్చినా, నేను ఎవరికైనా ల్యాండ్ ఇచ్చినా రికార్డులో వెంటనే మారే సిస్టమ్ కావాలి. ఎవరైనా ఇదే కదా కోరుకుంటుంది. ఇప్పుడు అవి లేవు. ఇఫ్ యూ మూవ్ టువర్డ్స్ దట్, రెస్ట్ విల్ ఆల్ ఫాల్ ఇన్ ప్లేస్. అది చేసిన రోజున ఇన్ని సమస్యలు, అది ఎంత దగ్గరికి పోగలిగితే అన్ని సమస్యలు తీరుతాయి. సో హైడ్రా దగ్గరికి వచ్చేసరికి కూడా ఇప్పుడు మన లేక్స్ దాని గురించి ఆల్రెడీ యూ స్పోక్ అబౌట్ ఇట్ అండ్ యూ ఎక్స్ప్లెయిన్, బట్ దిస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. చాలా మంది మా దగ్గర కూడా చాలా మంది కస్టమర్స్ వచ్చి ఈ ప్రాజెక్ట్ హైడ్రా లిమిట్స్లో పడుతుందా, ఈ ప్రాజెక్ట్ పడదా, దిస్ అ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ క్రియేటెడ్ అమంగ్ పీపుల్. సో వాట్ ఆర్ ద లిమిట్స్? ఇఫ్
యాజ్ అ పర్సన్ ఐ వాంట్ టు చెక్, ఓకే ఈ ప్రాజెక్ట్ ఒకటి నేను కొనబోతున్నాను, ఈ ప్రాజెక్ట్ బఫర్ జోన్లా, ఎఫ్టీఎల్లా, లేకపోతే ఈజ్ ఇట్ గోయింగ్ టు కమ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ జోన్స్ అని హౌ కెన్ ఐ చెక్? ఇప్పుడు మీరు అన్నీ అడిగిన ప్రశ్నలు అన్నిటికంటే మోస్ట్ డిఫికల్ట్. ఎందుకన్నా అంటే ఈ ప్రశ్న మాటికి వస్తుంది. మనకేవైతే చెరువులు కుంటలు ఉన్నాయో మ్యాప్లో మార్కింగ్ చేసాం. మన చెరువులు కుంటలలో కూడా కొన్ని ప్రైవేట్ చెరువులు కూడా ఉన్నాయి. అంటే నా సొంత భూమిలో నేను కుంట దవ్వుకొని ఉంటాను, లేదా కొంచెం పెద్ద సైజు చెరువు కూడా. అప్పట్లో కమతాలు అంటే పెద్ద సైజులో ఉండేవి, 100 ఎకరాల్లో కూడా ఉండేవి. నాకు ఇంకా గుర్తున్నాయి, మా జిల్లాలో వరంగల్ జిల్లాలో ఒక భూస్వామి భూమిలోకి వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అర్ధగంట పోతుంది. నెల్లూరులో ఎవరో చెప్పేవాళ్ళు గుర్రం మీద తిరగాలంటేనే 3-4 రోజులు పడుతుంది భూమి చుట్టూ తిరగాలి. అంత పెద్ద పెద్ద కమతాలు ఉన్నప్పుడు ఆ ప్రైవేట్ ల్యాండ్ ఉండేది, ప్రైవేట్ ల్యాండ్లో కూడా చెరువులు ఉండేవి. ఇప్పుడు లా ఏమైపోయిందంటే అది మీ చెరువు ప్రైవేట్దా పబ్లిక్దా పక్కన పెడితే యూ కెన్ నాట్ చేంజ్ ద యూసేజ్ ఆఫ్ దట్ వాటర్ బాడీ ఈజ్ అ నార్మ్ టుడే, అగ్రీడ్. బట్ ఆ వాటర్ బాడీ యొక్క ఎక్స్టెంట్ ఎక్కడ దాకా అనేది ఇప్పుడు ఒక కన్ఫ్యూజన్. మీరు విలేజ్ మ్యాప్లో తీసుకున్నా లేదా పాత రికార్డులో తీసుకుంటే ఒకలా కనపడుతుంది. ఈ రోజు ఉన్న రియాలిటీలో అది ష్రింక్ అయింది. దాని ఒరిజినల్ వాటర్ బాడీ సైజ్ ఎక్కడ దాకా ఎట్లా వెతుక్కోవాలి? నేను రెవెన్యూ వాళ్ళ దగ్గరికి పోయి విలేజ్ మ్యాప్లో చూడాలా, లేకపోతే గూగుల్లోనో లేకపోతే ఇంకెక్కడైనా సాటిలైట్ ఇమేజ్లో చూడాలా, ఎంసీహెచ్ వాళ్ళ దగ్గర ఉన్న లేక్ మ్యాప్స్ చూడాలా, ఏమి చూడాలనే దగ్గర కొంత గందరగోళం అయితే ఉంది. కానీ ఈ రోజున లీగల్గా వాడుకున్న మ్యాప్ ఏంటంటే, ఇప్పుడు మీరు హైడ్రా కావచ్చు ఇంకెవరైనా సరే నోటీసులు ఏ చట్టం కింద ఇస్తున్నాము? ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద ఇస్తున్నాము. 1905లో వచ్చిన చట్టం అది, భూ ఆక్రమణ చట్టం అని. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ఈస్ ఆఫ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ. తెలంగాణ ఆంధ్రతో కలిసిన తర్వాత ఆ చట్టం ఇక్కడ అమలు చేస్తున్నాము. మనకేమో తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లోనే ప్రొవిజన్ ఉండేది, ఎవరైనా సరే చెరువులు, కుంటలు, నది, నాలా, ప్రభుత్వ భూమి ఇవన్నీ ఎంక్రోచ్ అయితే యాక్షన్ తీసుకోవడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ రోజున హైడ్రా ఏదైతే యాక్షన్ తీసుకుంటుందో ఆ యాక్షన్ తీసుకోవడానికంటే ముందు నోటీసులు సర్వ్ అవుతున్నాయన్నీ కూడా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద. ఈ చట్టం ఏమంటుందంటే, ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలో కనుక భూమి ఉండి ఎవరైనా దాన్ని ఎంక్రోచ్ చేస్తున్నట్లయితే వాళ్ళని తొలగించవచ్చు, వాళ్ళ మీద పెనాల్టీ వేయించవచ్చు, లేదా అక్కడ స్ట్రక్చర్స్ ఉంటాయి కనుక డెమాలిష్ చేసే పవర్ కూడా గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు ఈ నోటీసులు ఇవ్వాలన్నప్పుడు ఏది గవర్నమెంట్ ల్యాండ్, ఏది చెరువు, ఏది కుంట, అవును కాదు నిర్ణయం తీసుకునే అధికారం ఇట్స్ విత్ ద రెవెన్యూ అథారిటీ. యాజ్ అ డెప్యూటీ తహసీల్దార్ ఆర్ తహసీల్దార్ ఆర్ ఆర్డీఓ, యాజ్ అ కలెక్టర్, ఐఎమ్ ద వన్ హూ విల్ ఇష్యూ నోటీసెస్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్. నాకు బేసిస్ ఏంటంటే ఇట్స్ మై ఓన్ రెవెన్యూ రికార్డ్. అంటే నా మ్యాప్లో కానీ సేతువార్లో కానీ మా రెవెన్యూ రికార్డులో ఏం చెప్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, ఆ మ్యాప్కి ఇక్కడ ఫిజికల్ రియాలిటీకి చాలా తేడాలు వచ్చినాయి. రెండోది, నేను కొనుక్కున్నప్పుడు ఏ రికార్డ్ ఆధారంగా అయితే చూసానో దానికి తేడాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇంత కాంట్రవర్సీ వస్తుంది. ఇది పోవాలి అంటే ఒకటి, ప్రభుత్వం ఇప్పటికైనా పబ్లిక్ డొమైన్లో అన్ని చెరువుల్ని సర్వే చేసి నోటిఫై చేస్తే మంచిది. మిషన్ కాకతీయ పెట్టినప్పుడు, మిషన్ భగీరథ పెట్టినప్పుడు కూడా చెరువుల సర్వే జరిగింది. కానీ నేను అప్పుడు కూడా ఇదే వాదన చేశా, మిషన్ భగీరథ కింద చెరువులు రక్షించాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటి జరగాల్సింది ఆ మ్యాప్ చేసి ఆ చెరువు దగ్గర ఒక బోర్డు పెట్టండి. అది జరగలేదు. ఇప్పటి కూడా అదొకటి జరగాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఆ మ్యాప్కి ఇక్కడికి వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ ఘర్షణ పోవాలి అంటే కనుక బిఫోర్ వి టేకింగ్ యాక్షన్ దోస్ సర్వేస్ హ్యావ్ టు బి రీడన్ అండ్ మ్యాప్స్ హ్యావ్ టు బి ప్రొవైడెడ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక కాంట్రవర్సీకి రావడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, మీరు యాక్షన్ తీసుకునేటప్పుడు ఏ మ్యాప్ ఆధారంగా యాక్షన్ తీసుకుంటున్నారు అనే దగ్గరే కాంట్రవర్సీ అవుతుంది. సో ఇప్పుడు హౌ ఇస్ ద RoR యాక్ట్ గోయింగ్ టు చేంజ్? మీ ఇప్పుడు ఫ్యూచర్లో వాట్ డూ యూ ప్రిడిక్ట్ ఆర్ వాట్ డూ యూ థింక్? మీరు కూడా సో మెనీ ల్యాండ్ రైట్స్ రాస్కి, పాలసీస్కి యూర్ పార్ట్ ఆఫ్ a vital part of making them and enforcing them. So RoR, what's the future for that? As government promised that the 2020 RoR Act has to be replaced. There's no doubt about it. Whether we do it an amendment or a new act, that discussion is also over. Government has already announced that they're going to bring a new act. It's in public domain. Inputs are received and it's matter of time that state has to process it. అంటే కొత్త RoR చట్టం రాబోతుంది. అది రావాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇప్పుడు 2020 RoR యాక్ట్లో చాలా లాక్యునెస్ ఉన్నాయి. అపీల్ మెకానిజం లేదు దాంట్లో, సాధారణ రెగ్యులేషన్కి అవకాశమే లేదు, రికార్డ్ కరెక్షన్స్కి స్కోప్ లేదు, అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. తెలంగాణలో నియర్ ఫ్యూచర్లో 2026వ చట్టాన్ని తొలగిస్తూ కొత్త చట్టం వచ్చే అవకాశం ఉంది. అందులో ఒక 4-5 ఇంపార్టెంట్ చేంజెస్ రాబోతున్నాయి ఇప్పుడు ఉన్నదానికి అప్పుడు దానికి. ఒకటి,
ఇంతకు మునుపు ఏదైతే 1971 RoR యాక్ట్ కింద రెవెన్యూ రికార్డులో తప్పులు జరిగితే సవరించే అధికారం రెవెన్యూ అధికారులకు ఉందో అది మళ్ళీ వస్తుంది. ఏ లెవెల్ ఇస్తారనేది ఇప్పుడు డిస్కషన్ అవుతుంది, వెదర్ ఇట్ విల్ బి ఎట్ RDO లెవెల్ ఆర్ జాయింట్ కలెక్టర్ లెవెల్ ఆర్ టు ద CCLA లెవెల్. బట్ దేర్ విల్ బి ఏ కరెక్షన్ మెకానిజం అండ్ అన్ అపీల్ మెకానిజం will be given to the revenue authority for correcting the wrong entries in the record. That's number one. Number two, there is going to be a fresh updation of RoR based on certain program. ఈరోజు ధరణిలో ఉన్న సమస్యలన్నిటికీ ఎవరికి వాళ్ళు దరఖాస్తులు పెట్టుకొని సవరించడం మాత్రమే కాకుండా గవర్నమెంటే సుమోటోగా ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకొని గ్రాస్ రూట్కి వెళ్ళి ధరణిలో తప్పుల సవరణకి ఒక ప్రోగ్రామ్ చేసే అవకాశం ఇందులో కల్పిస్తున్నాం. నంబర్ త్రీ, యూ నీడ్ నాట్ గో టు సివిల్ కోర్ట్ ఫర్ ఎవ్రీ రెవెన్యూ రికార్డ్ కరెక్షన్. ఇప్పుడు ఏమవుతుంది, ఏ తప్పు జరిగినా సివిల్ కోర్టుకే వెళ్ళాలి, ఆ అవకాశం ఉండదు. దాంతోపాటుగా ఒక 10 లక్షల దరఖాస్తులు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. దోస్ పీపుల్ హవ్ పర్చేజ్ ల్యాండ్ త్రూ అన్ అన్రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్, దే అప్లైడ్ ఫర్ రెగ్యులరైజేషన్. సో హూఎవర్ ఇస్ జెన్యూన్ పర్చేజర్ దే విల్ గో టు గెట్ ఎ పట్టా అండ్ దర్ నేమ్ రికార్డెడ్ ఇన్ RoR. వీటన్నిటితో పాటుగా ఒక 2-3 కొత్త అంశాలు RoRలో రాబోతున్నాయి, ఇప్పటిదాకా లేనివి, 70 ఏళ్ళుగా లేని ఒక 2-3 కొత్త అంశాలు. ఒకటి, ఈ ప్రతి పార్సల్కి సర్వే నెంబర్తో పాటుగా దేర్ ఇస్ గోయింగ్ టు బి ఏ సంథింగ్ కాల్డ్ బూదార్. Okay. For every parcel will have an identity. Like the way Google now shows that if anywhere you want to go, just type it, you can go to that place. కానీ మనం అగ్రికల్చర్ ల్యాండ్కి అట్లా పోలేము, సర్వేయర్ వచ్చి చూపిస్తే తప్ప ఇది పలానా చెప్పడం కాకుండా ఈ టెంపరీ భూదార్ అండ్ పర్మనెంట్ భూదార్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. టెంపరీ భూదార్ ఏమో జియో ట్యాగింగ్ చేసి ఇచ్చేస్తారు, పర్మనెంట్ భూదార్ ఏమో రీసర్వే జరిగిన తర్వాత భూదార్ ఇస్ లైక్ భూమి ఆధార్. ఇట్స్ లైక్ అవర్ ఆధార్ ఫర్ ఆధార్ ఫర్ అన్ ఇండివిజువల్ అండ్ భూదార్ ఫర్ అ ల్యాండ్ పార్సల్స్. ఎన్ని పార్సల్స్ ఉంటే అన్నిటికి వస్తాయి. సపోజ్ మీకు ఒక ఊళ్ళో 4 పార్సల్స్లో ల్యాండ్ ఉందంటే 4 పార్సల్స్కి వేరు వేరు నంబర్ ఉంటుంది, లైక్ అ సర్వే నంబర్. బట్ ద చేంజ్ ఏంటంటే సర్వే నెంబర్కు లేని ఒక యూనిక్ ఐడెంటిటీ ఈ పార్సల్కి వస్తుంది. ద వాట్ ఎవర్ ద నంబర్ గివెన్ టు దిస్ పార్సల్ విల్ బి యూనిక్ ఇన్ ద కంట్రీ, నాట్ ఇన్ దట్ విలేజ్. టుడే our parcel number is unique for that village only, not even for that mandal. So with this Budhar there will be unique identity in the country. తర్వాత ప్రతి రైతుకి ప్రతి భూ యజమానికి ఇప్పుడున్న పట్టదారు పాస్బుక్తో పాటుగా దే గోయింగ్ టు బి ఏ బూధార్ కార్డ్, లైక్ యువర్ ఆధార్ కార్డ్, దేర్ విల్ బి ఏ బూధార్ కార్డ్. మన ఆధార్ కార్డ్ చూడండి, ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే యూ సీ లాట్ ఆఫ్ హిస్టరీ, మీరు చాలా డేటా తెచ్చుకోవచ్చు, బ్యాంక్ లోన్స్ కావచ్చు, గవర్నమెంట్ స్కీమ్స్, సో మచ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గెట్ ఇట్ ఇన్ వన్ ప్లేస్. So once there is a Budhar regarding that parcel, information available with various departments, you can see it in one place. అంటే లోన్ వచ్చిందా లేదా, లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏమైనా ఇచ్చిందా, మార్టిగేజెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీకు ఒక బూదార్ నెంబర్ కొట్టగానే తెలిసిపోయేటట్టుగా ప్రతి మనిషికి ఒక బూదార్ కార్డు ఇస్తారు. ఈ బూదార్ కార్డు విలేజ్కి ఒకటి ఇస్తారా, జిల్లాకు ఒకటి ఇస్తారా, రాష్ట్రానికి ఒకటి ఇస్తారా, ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. యూ కెన్ ఆల్వేస్ గివ్ ఏ బూదార్ కార్డ్ one person wherever he has land in entire state, or go by the old system for every revenue village one separate Budhar card. Our passbook is only for one village. Suppose if I have a land in 4 villages, I will have 4 Pattadar passbooks. So tomorrow state has to take a decision. ఈ రెండు కొత్తగా వస్తాయి. మూడోది అన్నిటికంటే ఇంపార్టెంట్ది, ఈ రోజు వరకు కూడా మనకు అగ్రికల్చర్ ల్యాండ్కి రికార్డ్ ఉంది కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ హౌస్ సైట్స్కి రికార్డ్ లేదు. దిర్ ఇస్ నో RoR రికార్డ్ ఫర్ హౌస్ సైట్స్. ఈ RoR యాక్ట్ వస్తే తెలంగాణలో ఉన్న అన్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా రీసర్వే చేసి ఒక కొత్త RoR రికార్డ్ తయారవుతుంది. ఓకే, అగ్రికల్చర్కి ఎట్లా RoR ఉందో నాన్ అగ్రికల్చర్కి RoR ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఎట్లయితే జరుగుతుందో అట్లాగే జరుగుతుంది, బట్ దెర్ విల్ బి ఎ బేస్ రికార్డ్ ప్రిపేర్డ్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద మ్యూటేషన్ దెర్ ఇస్ అన్ అపీల్ సిస్టమ్. సో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా RoR వస్తుంది ఈ కొత్త చట్టం వస్తే. ఇవి రెండు ఇంపార్టెంట్ చేంజెస్. ఇక మూడోది ఏంటంటే, రేపు పొద్దున కనుక తెలంగాణ ప్రభుత్వం రీసర్వేకి వెళ్తే మళ్ళీ మనం RoR చట్టాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. ఆ కొత్త RoR చట్టం కిందనే ఈ సర్వే రికార్డ్ ఆధారంగా కొత్త RoR మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ఇంకొక 2 కీలకమైన అంశాలు ఉన్నాయి. మరి ఇప్పుడున్న సమస్యలు ఏమవుతాయంటే, ఇవి 3 జరిగే లోపల అంటే ఒకటి లాంగ్ టర్మ్ చేంజెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్కి ఏంటంటే ధరణిలో ఉన్న ఏ సమస్య పరిష్కారానికి కూడా దరఖాస్తు పెట్టుకొని కరెక్షన్ చేసుకునే స్కోప్ ఉంది. ఇంకా కూడా ఎవరికైనా భూమి ఉండి ధరణికి ఎక్కకపోయిన వాళ్ళు ఉంటే కూడా దే కెన్ ఆల్వేస్ ఫైల్ అన్ అప్లికేషన్, గెట్ దర్ ల్యాండ్ రికార్డ్ ఇన్ ధరణి. సో ఈ రోజున ఉన్న సమస్యలకి ఫ్యూచరిస్టిక్ కూడా పరిష్కారం చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఒక హోప్ ఏంటంటే, ప్రభుత్వం కనుక ఈ కొత్త RoR చట్టం తీసుకొస్తే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ RoR యాక్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఐ హావ్ మైసెల్ఫ్ గాన్ త్రూ ఆల్మోస్ట్ 18 states record of rights, not just physically reading a copy of an RoR. Most of the states I have visited in different times, may not be as part of the Dharani Committee activity. In my last 20 years of career, I was been to almost 20 states in various capacities.
I worked in many states. When my earlier capacity as a director of RDI, we used to offices in 5 states. Like we had office in Karnataka, Gujarat, Bihar, Orissa, West Bengal. On all these places I was there. And with that experience, I'm telling you, if this is a law which Telangana is going to enact, it's going to be one of our progressive legislations of the country. Hopefully, in near future, after the resurvey is done, we might also move towards a title guarantee. If that is done, it'll be much better way to do it. I hope we implement it, and it looks very promising. So land rights is a huge topic. I mean, meeto maatladte, I think if we can talk for another 2-3 hours also, and you very meticulously explained everything. So to end with, meekemanna advice unda? We'll do, I mean, I hope we can do one more session and inkoncham deeper ga we can dive into more detailed topics, because today we only touch based on like general topics. Kani to end with today, what are any advice for customers, any advice for people, or any advice for developers regarding land and land rights? 3-4 అంశాలు అందరికి పనికొచ్చేటట్లాగా, డెవలపర్ అయినా కస్టమర్ అయినా భూమి ఎంత ముఖ్యమో భూమి కాగితాలు కూడా అంతే ముఖ్యం, అర్థం చేసుకోవాలి. కాగితాలు చూడకుండా, అన్ని కాగితాలు వెరిఫై చేయకుండా మనం ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటే వీఆర్ ఇన్వైటింగ్ రిస్క్. ఇట్ మే బీ ప్రాబ్లమ్ టుడే ఆర్ ఇట్ మే బీ ఏ ప్రాబ్లమ్ టుమారో. ఈరోజు బాగున్నంత మాత్రాన అదంతా బాగుంది, రోజీ పిక్చర్ ఏమీ కాదు. ఈ రోజున భూమి కంటే ఎక్కువ భూమి కాగితాలకే విలువ ఉంది, కాబట్టి కాగితాలు చూసుకోండి. ఒకటి. రెండోది, కాగితాలు అంటున్న కాగితం కాదు, ఒక కాగితం కాదు, ఒక 10-15 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. మీరన్నా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ కాపీస్ తీసుకొని ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే చేయండి. కస్టమర్ మాత్రమే కాదు, చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్న చిన్న ప్లేయర్స్ ఇంత మెటిక్యులస్గా చూడకపోవటం వల్లనే చాలా సమస్య వస్తుంది. ఎవరైనా రియల్ ఎస్టేట్ ప్లేయరు ఒక ట్రస్ట్ వర్ది రియల్ ఎస్టేట్ ప్లేయర్గా ఎదగాలి అంటే ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు గివ్ ఏ క్లియర్ టైటిల్. ఒకసారి తీసుకున్నాక టైటిల్లో ఏమాత్రం చిన్న ఇబ్బంది ఉందని ఫ్యూచర్లో ఎప్పుడైనా తెలిసినా క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. కాబట్టి మీరు భూమి ఎక్కడుంది, దాని వాల్యూ ఎంత, రేపొద్దున ఇది ఏం కాబోతుంది, ఇవన్నీ బాగానే ఎట్లా ఆలోచిస్తున్నారో దాని రైట్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇది నెంబర్ 2. ఇక 3వ అంశం ఏంటంటే, అందరం నేను మాటికి అడ్వైజ్ చేస్తున్నా, ఇంతకుముందు కూడా మీతో మాట్లాడుతూ చెప్పాను, భూమి ఉన్న వాళ్ళు ఒక్కసారన్నా ల్యాండ్ రైట్స్ టెస్ట్ చేసుకోండి అని. మీకు కొనవాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు. ఈ రోజున తెలంగాణలో ఉన్న ప్రతి యజమాని కనుక ల్యాండ్ రైట్స్ టెస్ట్ తీసుకుంటే, ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ మోర్ దెన్ 90% పీపుల్ హ్యావ్ సమ్ అదర్ ఇష్యూ. కానీ భయపడి చేసుకోం. ఇప్పుడు చూడండి, సపోజ్ ఇఫ్ somebody tells me, Sunil, go for a medical test అనగానే ఫస్ట్ హెసిటేట్ చేస్తా. నాట్ బికాజ్ ఐ డోంట్ గెట్ ఇట్ డన్, అదొకటి. రెండోది భయము, నేను కనుక టెస్ట్కి పోతే నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తాడేమో, లేనిపోయింది. కానీ ల్యాండ్కి అట్లా చేయదు. తెలిస్తే మంచిదే, ముందే తెలిస్తే మనం సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. నాకు చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశా ల్యాండ్ రైట్స్ టెస్ట్ ఎట్లా చేసుకోవాలనేది. బహుశా ఎక్కువసేపు ఇంగ్లీష్లో మాట్లాడిన వీడియో ఇదై ఉంటుంది. కొన్ని వేల వీడియోస్, ఇట్స్ ఆల్ ఇన్ తెలుగు. They can always go to and type my name, access. I believe my team just told me yesterday, were they roughly calculating, there may be around 4,000-5,000 videos of mine. Oh, wow. Just speaking only on land, so they can get more information. ఇక ప్రభుత్వానికి సలహా సూచన ఏంటంటే, ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఈరోజు కాదు, ఇంకెన్నేళ్ళకైనా, గతంలోనైనా, ఇప్పుడైనా, రాబోయే రోజుల్లోనైనా ప్రభుత్వం ప్రయారిటీ ఏదైనా ల్యాండ్ గవర్నెన్స్, ల్యాండ్ రికార్డు ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ క్రిటికల్. కాబట్టి దీని మీద ఎప్పుడు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది కాన్స్టాంట్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అంశం. ల్యాండ్లో చేయాల్సిన చాంతాడంత లిస్ట్ ఉంది. అన్నీ ఇప్పుడు చేయలేకపోయినా ఎక్కడో ఒక చేత మొదలు పెట్టాలి కదా. మనం టు డూ లిస్ట్లో రాస్తాం, 100 వస్తాయి టు డూ లిస్ట్లో. ఈ 100 ఉన్నాయి కదా, భయపడి మొత్తం లిస్ట్ పక్కన పడి ఏం చేయకుండా కూర్చుందామా, లేదా ఎక్కడో ఒక చోట మొదలు పెడతామా? మనం ఎక్కడో చోట మొదలు పెడతాం. అట్లానే భూమికి సంబంధించి కూడా కొన్ని చేసుకుంటూ వెళితే తప్ప సాల్వ్ కానీ ఉంటాయి. ఇక అల్టిమేట్గా అందరికీ ప్రజలు కోరుకునేది ఏంటంటే, ల్యాండ్ ఎజెండా అందరి ఎజెండా అయితేనే అందరి సమస్యలు తీరుతాయి. ఏది అందరు ప్రధానంగా చర్చించుకుంటారో దాని మీదనే ప్రభుత్వాల ప్రాధాన్యత, అందరి ప్రాధాన్యత వస్తుంది. దురదృష్టం ఏంటంటే, ల్యాండ్ ఇంత ఇంపార్టెంట్ అని తెలిసి ల్యాండ్ లేకపోతే బతకలేము, ప్రతివాడికి ల్యాండ్ కావాలి, అన్నీ బాగుండాలి. కానీ ల్యాండ్ గురించి ఏం చేయాలో మనం ఎప్పుడు ఆలోచించాం. ఎప్పుడు మనం సిస్టమ్ మీద ప్రెజర్ పెట్టే ప్రయత్నం చేయం. ఈ రోజున మనం అందరం కలెక్టివ్గా ఇగో భూమి హక్కులు ఇట్లుండాలి, చట్టాలు ఇట్లుండాలి, రికార్డులు ఇట్లుండాలి, ఇది చెయ్యాలి అని అందరూ డిస్కస్ చేస్తే, అందరూ ఆలోచిస్తే అప్పుడు ఏమన్నా మార్పు వస్తుంది. మీరు చూడండి, ఇట్స్ అన్యూజువల్ ఆఫ్ యూ టు
హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ షో టు గివ్ ఇన్ఫర్మేషన్. జనరల్గా రియల్ ఎస్టేట్ అని ఏమనుకుంటాము, అది అమ్మకాలు కొనుగోలు, లేకపోతే వీఆర్ ఇన్ టు అ డిఫరెంట్ వరల్డ్ ఆల్ టుగెదర్. యూ నెవర్ థింక్ ఆఫ్ దిస్, బట్ అల్టిమేట్లీ దిస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ విల్ హ్యావ్ ఎవ్రీబడి. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు నన్నే చాలామంది అంటే ఐఎమ్ ఏ లాయర్, ఐ నీడ్ నాట్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సమ్ ఆఫ్ మై కొలీగ్స్ జోక్ చేసేవంటే, సార్ మీరు అనవసరంగా బిజినెస్ పొడగొడుతున్నారంటే నేను అన్నా దట్స్ కైండ్ ఆఫ్ రాంగ్ వే టు లుక్ ఎట్ ఇట్. ద మోర్ లీగల్ ఇన్ఫర్మేషన్ పీపుల్ హ్యావ్, దే విల్ మోర్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళకి మంచిది కదా, చేయాలి కదా అంటుంది. ముగించే ముందు మాతో ఒక మాట చెప్తాను. ఇప్పుడు నేను ల్యాండ్ మీద పని చేయటము ప్రొఫెషనల్గా 20 years క్రాస్ అయింది, బట్ యాజ్ అ స్టూడెంట్ ఆల్సో ఐవ్ డన్ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ల్యాండ్. పుట్ టుగెదర్ ఇట్స్ అబౌట్ 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ ల్యాండ్. ల్యాండ్ అనగానే అందరు ఏమనుకుంటారంటే డ్రై సబ్జెక్టు, మోస్ట్ బోరింగ్, ఏమొస్తుంది దీంట్లో అనేదే అందరికీ అభిప్రాయం ఉంటుంది. కానీ ఆఫ్టర్ దిస్ 23 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్ యూ దిస్, నాకు ల్యాండ్ ఎట్లా అనిపిస్తుంది, నాకు మ్యాథ్స్లో మ్యాథ్స్ అంటే జనరల్గా ఇష్టం ఉండదు, కానీ మ్యాథ్స్లో అన్నిటికన్నా బాగా నచ్చేది ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నామెట్రీ. ఆల్జీబ్రా ట్రిగ్నామెట్రీ చేసినప్పుడు ఒక రకమైన ఎంజాయ్మెంట్ వస్తుంది. ల్యాండ్ కూడా మీరు వెన్ యూ స్టార్ట్ డీలింగ్ విత్ ఇట్, దట్స్ అ కైండ్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూ హ్యావ్ ఇన్ వర్కింగ్ ఆన్ ల్యాండ్ ఫ్రంట్. ఈ మాట కావాలని అంటున్నా. చాలామంది లాయర్లు, చాలామంది రియల్ ఎస్టేట్లు ఉన్న వాళ్ళు, యాక్టివిస్టులు అందరూ కూడా ల్యాండ్ గురించి ఆలోచించడం, పనిచేయడం మొదలు పెట్టినప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. నేను ఒక్కడి నుండి సాధ్యం కాదు, నాలాంటి వాళ్ళు 100,000 మంది ఉంటే సిస్టంలో నేను కూడా ఏదో ఘనకార్యం చేస్తాను చెప్పట్లా. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అండ్ డూయింగ్ ఇట్. సో ఐఎమ్ టెలింగ్ పీపుల్ ఇట్ ఈస్ నాట్ డ్రై సబ్జెక్ట్, ఇట్స్ వేర్ యూ కెన్ ఎంజాయ్ అండ్ కాంట్రిబ్యూట్. అల్టిమేట్లీ మీరు ఎంజాయ్ చేస్తూ మీరు దాన్ని సంతోషపడడం మాత్రమే కాదు, మీరు కనుక లైన్లో పనిచేయటం మొదలు పెడితే కొన్ని 100,000 మంది మన జీవితాలను మార్చగలుగుతాం. ఒకరికి గొర్రెనో ఇంకేదో కొనివ్వటం వేరు, మేకనో గొర్రెనో బర్రెనో కొనివ్వటం వేరు, ఒక కుటుంబానికి ఉన్న ల్యాండ్ ఇష్యూని సాల్వ్ చేయటం వేరు, ఇంకొక కుటుంబానికి ఒక ఎకరం ఇప్పించగలరు. ఈ రోజు కూడా ఎప్పుడన్నా లో అనిపిస్తే ఐ స్టిల్ రిమెంబర్ మంకుబాయ్స్ ఫేస్. ఆ తర్వాత కొన్ని 100 కేసులలో మేము మా పారాలీగల్ ప్రోగ్రామ్ ద్వారా ఐ రిమెంబర్ డేటా ఆఫ్ 12 lakh పీపుల్ గాట్ హెల్ప్డ్ through our own paralegal program within the government. They got their land issue resolved. చాలామంది మాట్లాడతారు. లాస్ట్ 5 yearsలో చాలామంది నా షోస్ చూసిన తర్వాత, సార్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో భూమి వచ్చింది, పట్టా వచ్చింది చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది, ఉత్తగా ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు. కానీ స్టిల్ ఐ రిమెంబర్ దట్ మంకుబాయ్స్ ఫేస్. ఆ రోజు మేము 18 ఎకరాల భూమి కేసు గెలిచాము. ఇంటికి భోజనానికి పిలిస్తే, అది పొరిగుడ్స లాంటి ఇల్లు, పొలానికి ఆనుకొని ఉంటుంది. అన్నం తిని చేతులు కడుక్కుంటే అన్నది, సార్ మా ఇంటికి నువ్వే దేవుడు సార్ అంది. జస్ట్ బికాజ్ ఐ గేవ్ దట్ 18 acres. ఆమె మనసులో ఆనందం అనిపించింది. అంటే ఇంకేం చేసినా రాదు. దట్ ఇన్స్పిరేషన్ ఈజ్ లీడింగ్ మీ టిల్ హియర్. మీరు ఎవరైనా సరే ఈ ల్యాండ్ గవర్నెన్స్ డొమైన్లో పనిచేయాలనుకుంటే, ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ, ఇట్ ఈస్ నాట్ ఎ డ్రై ఏరియా, ఇట్ ఈస్ అ ఏరియా వేర్ యూ ఎంజాయ్, యూ మేక్ thousands of people happy by doing this work. Like you said, it's knowledge is power. So we have to make people more aware, give them more knowledge, make them more powerful. Rather than them ఒకరి మీద ఆధారపడే బదులు వాళ్ళకే ఆ నాలెడ్జ్ ఉంటే ముందు నుంచి it's much easier. And very few people like you also in our country and our city where ల్యాండ్ గురించి అంత ఫోకస్ చేసి అర్థం చేసుకొని టు సీ హౌ టు మేక్ ద సిస్టమ్ బెటర్. You're contributing a lot to the public, to the government, to everyone. So we're very thankful for your presence. Before you end, I just wanted to say one more thing. మీరు ఇది మంచి ఎఫర్ట్ పెట్టారు. అంటే కొంత సింప్లిస్టిక్గా మనం ఏమేమో ఇప్పుడు 10 kilometers ఆకాశంలో విమానంలో ఎగురుతూ చూస్తున్నాం, మైక్రో పిక్చర్. బట్ మీరు ఎప్పుడైనా చేయగలిగితే ఇంకొక 2 అంశాలు చేయండి, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. 1, to explain the records. Records అంటేనే మిస్టరీ. యాక్సెస్ టు రికార్డ్స్ అండ్ అండర్స్టాండింగ్ రికార్డ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. మీరు కనుక తెలంగాణలో ఉన్న భూమి రికార్డులు అన్నిటినీ కొంచెం డిమిస్టిఫై చేయగలిగి, చూపించగలిగి, రికార్డు చూపించుకుంటూ దాని ప్రాధాన్యత ఏంది, ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పడం ఒకటి. రెండోది 124 యాక్ట్స్ అండ్ రూల్స్ ఉన్నాయి అని చెప్పలేకపోయినా ఒక 10 ఉంటాయి, 10 భూమి చట్టాలు ఉంటాయి. వాటిని కనుక కామన్ మ్యాన్కి వెళ్ళినట్టుగా చెప్పగలిగితే ఐ థింక్ it's a great contribution will make and people will be greatly benefited, especially but your viewers will be mostly in the urban setup or in the real estate side. For them these are all unknown things. Absolutely, yeah. అవి కనుక చేయగలిగితే
దానివల్ల చాలామంది కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ టైమ్. Thank you so much for being here. It really is very informative. నేను అన్నట్టు ముందు కూడా మీతోటి ఒక 1 hour 2 hours కాదు, we have to do multiple sessions and you very meticulously and ఎంత సింపుల్గా ఒకరికి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, because you could have made it very complicated. But thank you so much. We really appreciate it and I hope we could do one more session with you in the near future. Thank you for being here. Thank you.